పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయంటారు. కానీ ఇప్పుడు చూడబోయే పెళ్లి మాత్రం జైల్లో నిశ్చయమైంది. హత్య కేసులలో దోషులుగా తేలి కారాగార శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీల మధ్య జైలులో ప్రేమ చిగురించింది. వారి పెళ్లికి కోర్టు అనుమతించడంతో జైలులో ప్రాంగణంలోనే వివాహం చేసుకున్నారు. పెళ్లి కుమార్తెకు కన్యాదానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో జైల్లో పరిచయమైన వారే ఆ తంతును పూర్తి చేశారు. రాజస్థాన్లోని మండోర్ ఓపెన్ జైలు ఇద్దరు ఖైదీల వివాహానికి వేదికగా నిలిచింది. కోర్టు ఆదేశాలతో హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మూలారాం సీమా వివాహాన్ని జైలు అధికారులు దగ్గరుండి జరిపించారు. ఇందుకోసం జైలు ప్రాంగణంలో అధికారులు చిన్న పందిరి వేయించారు. పురోహితుల మంత్రోచ్చారణల మధ్య మూలారాం సీమలు వివాహం చేసుకున్నారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, జైలు అధికారులు కలిపి మొత్తం 21 మంది పాల్గొన్నారు. మూలారాంది రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా కాగా సీమాది ముంబై. సీమా కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి రాకపోవడంతో జైలులో పరిచయమైన ఓ స్నేహితురాలి తల్లిదండ్రులు ఆమెకు కన్యాదానం చేశారు. ఆ కుటుంబమే పెళ్లి శుభలేఖలు కూడా ముద్రించింది. పెళ్లి ఖర్చులన్నింటినీ మూలారాం భరించాడు. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాకు చెందిన మూలారాంది వ్యవసాయ కుటుంబం. అతనికి పొరిగింటి వారితో భూ వివాదం ఉండేది. 2017లో పొరిగింటి యువకుడిని హత్య చేసి మృతదేహాన్ని నీటి తొట్టిలో పడేశాడు. ఈ కేసులో 2023 ఆగస్టులో కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. సీమా 2016లో జోధ్పూర్కు చెందిన కౌశల్ రాజ్ అరోరాను పెళ్లి చేసుకుంది. అయితే ఆ పెళ్లి ఇష్టం లేక 2 నెలలకే సీమా తన భర్తను హత్య చేసింది. దీంతో 2019లో న్యాయస్థానం ఆమెను దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. వీరిద్దరూ తొలుత వేర్వేరు జైలులో ఉండేవారు. జైలులో సత్ప్రవర్తన కారణంగా 2 ఏళ్ల క్రితం మూలారాంను, ఏడాదిన్నర క్రితం సీమాను మండోర్ ఓపెన్ ఎయిర్ క్యాంపునకు తరలించారు. అక్కడ వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. కలిసి జీవించాలని నిర్ణయించుకుని రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. వివాహం అనేది జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమని రాజస్థాన్ హైకోర్టు పేర్కొంది. జైలు శిక్ష అనుభవిస్తున్నారనే కారణంతో ఖైదీలకు వివాహ హక్కును నిరాకరించలేమని తేల్చి చెప్పింది. ఇటువంటి వివాహాలు ఖైదీల్లో పరివర్తనకు, సాధారణ జీవితం గడపడానికి తోడ్పడతాయని పేర్కొంటూ వారిద్దరి వివాహానికి అనుమతిచ్చింది.